మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ జెనైటో యూరినరీ ట్యూబర్క్యులోసిస్ అంట. జెనైటో యూరినరీ ట్యూబర్క్యులోసిస్ అన్నటువంటిది టీబీ కిడ్నీస్ కైనా అఫెక్ట్ చేయొచ్చు, లేదంటే బ్లాడర్ కైనా అఫెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఎలా వస్తుంది? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి ఇంతకు ముందే ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి టీబీ వచ్చి ఉండొచ్చు. అక్కడ ఆల్రెడీ టీబీ బ్యాసిల్ అయి అక్కడ నుంచి కిడ్నీస్ కి స్ప్రెడ్ అయి ఉండొచ్చు రక్తం ద్వారా. సో ఇవి ఏం చేస్తాయి? కిడ్నీస్ కి స్ప్రెడ్ అయిన తర్వాత అవి అక్కడ ఉండి ఏం చేస్తాయి? సో అక్కడ వృద్ధి చెంది అక్కడ ఇన్ఫెక్షన్ ని ఇంక్రీజ్ చేసి ఫస్ట్ చిన్న పస్ లాగా ఫామ్ అయ్యి పాకెట్స్ లాగా, అది పెద్దగా అయ్యి ఒక పెద్ద పస్ పాకెట్ లాగా ఫామ్ అయ్యి కిడ్నీని ఆల్మోస్ట్ డ్యామేజ్ చేసేటువంటి పరిస్థితిని తీసుకొస్తాయి. అండ్ కిడ్నీ నుంచి బయటకు వచ్చేటువంటి మూత్రనాళం ఏదైతే ఉంటుందో దాన్ని అఫెక్ట్ చేస్తాయి. అండ్ మూత్ర సంచి, యూరినరీ బ్లాడర్ అంటాం, ఆ మూత్ర సంచిని కూడా అఫెక్ట్ చేస్తాయి అన్నమాట ఇవి. సో మూత్ర సంచిని అఫెక్ట్ చేస్తే ఏమవుతుంది? అది హీల్ అయ్యేటువంటి ప్రాసెస్ లో ఆ మూత్ర సంచి చాలా చిన్నగా అయిపోయి దాని కెపాసిటీ బాగా తగ్గిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు నార్మల్ గా ఒక పర్సన్ ఆల్మోస్ట్ ఒక 500-600 ml యూరిన్ ని స్టోర్ చేయగలడు అంటే, ట్యూబర్క్యులోసిస్ అంటే టీబీ వచ్చినటువంటి పేషెంట్ ఆల్మోస్ట్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ గానీ ఎవ్రీ 1 hour గానీ అట్లా తక్కువ టైంలోనే ఎక్కువ సార్లు యూరిన్ కి పోవాల్సినటువంటి అవసరం పడుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, యూరిన్ పాస్ చేసేటప్పుడు వాళ్ళకి దాంట్లో రక్తం పడేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది.